ఇవాళ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 504 పాయింట్లు నష్టపోగా 133 పాయింట్ల నష్టంతో నిఫ్టీ ముగిసింది. ఇవాళ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 504 పాయింట్ల నష్టపోగా 133 పాయింట్ల నష్టంతో నిఫ్టీ ముగిసింది. ఇక మార్కెట్ పై విశ్లేషణ అందించేందుకు మనతో పాటు సీనియర్ అనలిస్ట్ రత్నాకర్ గారు ఉన్నారు. రత్నాకర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. మార్కెట్ పతనానికి మెయిన్ రీజన్స్ ఏంటంటారు? ఒకటి గోల్డ్, సిల్వర్, మెటల్ హ్యూజ్ డ్రాప్. నిన్న సడన్ న్యూస్ ఆన్ ఐటీ ఇండస్ట్రీ, అది కొద్దిగా వేవరింగ్ చేస్తాను అందరినీ. థర్డ్, ట్రంప్ గారు కొత్త ఫెడ్ చైర్ ని పట్టుకొస్తున్నాడు, ఆయన ఎలాంటి యాక్షన్ తీసుకుంటాడు అనేది ఒక వరి ఉంది. ఎందుకంటే ఇంతకాలం ట్రంప్ గారు ఫెడరల్ మాట వినట్లేదు అండ్ దే టేకిన్ ఇండిపెండెంట్ డెసిషన్. నౌ దే ఆల్సో గో అండర్ రాడర్. అది మార్కెట్ నెగిటివ్ సెంటిమెంట్ అని ఒకటి అనుకున్నారు. ఫైనల్లీ ప్రాఫిట్ బుకింగ్ అండి. లాస్ట్ 2300 పాయింట్స్ పెరిగింది కదా, కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు సమ్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్. అంటే మార్కెట్ లో ఇన్వెస్టర్ల ఆసక్తి తగ్గడానికి కూడా ప్రధాన కారణం అయి ఉండొచ్చు అంటారా? ప్రధాన కారణం ఈ మెటల్ స్టాక్స్ డౌన్ అవటం అనేది కొద్దిగా నెగిటివ్ సెంటిమెంట్ అయింది టు ఏ లార్జర్ ఎక్స్టెంట్. అది ప్రాఫిట్ బుకింగ్ ఆన్ సర్టన్ స్టాక్స్ ఆర్ హ్యాపెనింగ్ అండి. దట్స్ వేర్ ఇట్ ఈస్ టుడే. ఓకే సార్, ఇన్వెస్టర్స్ కి కానీ ట్రేడర్స్ కి కానీ మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? కొద్దిగా మార్కెట్ ఇప్పుడున్న లెవెల్ ఈజ్ అ గుడ్ సిచ్యువేషన్ అండి. అంటే ఇట్ ఈస్ నాట్ టూ హై ఆర్ నాట్ టూ లో. అండ్ ఓవరాల్ గ్రోత్ సెంటిమెంట్ ఈజ్ నాట్ లుకింగ్ వెరీ పాజిటివ్. ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు ఫార్వర్డ్ లుకింగ్ చూస్తుంది. మొన్న 18% తగ్గించగానే అదర్ మెటల్ స్టాక్స్ బాగుంటాయి అన్నారు. నెక్స్ట్ డే మళ్ళీ ఐటీ ఇండస్ట్రీ ఎఫెక్ట్ అవుతుందనేది ఉంది. కొద్దిగా వాలటాలిటీ హెవీగా ఉంది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అండ్ వీఆర్ అబ్జర్వింగ్ లిక్విడిటీ ఇన్ ద మార్కెట్ తగ్గుతుందండి. డే బై డే తగ్గుతుంది లిక్విడిటీ. దట్ ఈస్ ఆల్సో హ్యాంపరింగ్ ద మార్కెట్. సో ఇది మూమెంట్ ఇలానే ఉంటుందండి. 1000-2000 పాయింట్స్ అప్ అండ్ డౌన్ లోనే ఉంటుంది. ఇట్ విల్ నాట్ గో అప్ ఆర్ ఇట్ విల్ నాట్ గో డౌన్. ఓకే, అలాగే రత్నాకర్ గారు, ఈ ప్రెషియస్ మెటల్స్ కూడా హెచ్చు తగ్గులు అవుతున్నాయి. సో ఈ ఎఫెక్ట్ ఇంకా ఏ కమోడిటీస్ మీద పడే ఛాన్స్ ఉందంటారు రత్నాకర్ గారు? మేజర్ గా కాపర్ అండ్ అల్యూమినియం మీద ఉందండి, అదర్ దాన్ గోల్డ్ అండ్ సిల్వర్. యాక్చువల్గా ఆ రెండు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. సో పీపుల్ హ్యావ్ టు వాచ్. ఎందుకంటే దీన్ని చాలా మంది ఏమంటున్నారంటే సడన్లీ స్పైక్ తర్వాత పుల్టర్స్ వచ్చి దాన్ని బాట్ అవుట్ చేస్తున్నారు. దేర్ సమ్ హెవీ లాసెస్ కొంతమంది సెగ్మెంట్ కి ఎవరు ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సిల్వర్ 35% డౌన్ అయింది ఫ్రమ్ ద పీక్. గోల్డ్ ఒక 15% డౌన్ అయిందండి. అది ఇంకా తగ్గుతుందా అంటే ముందు నుంచి అనుకుంటుంది 15,000 రూపీస్ ఇస్ ద గోల్డ్ రేట్ పర్ గ్రామ్ అండ్ సిల్వర్ ఈజ్ అరౌండ్ 2,600 ఇస్ ద గుడ్ బెట్ అని అందరు చెప్తున్నారు. సో దట్ లెవెల్ ఇప్పుడు ఉంది. ఇంకా దీనికంటే ఫర్దర్ గా పడే అవకాశం చాలా తక్కువ. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అని రత్నాకర్ గారు.